ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ గాబ్రియల్ మినిస్ట్రీస్ తరపున కల్వరి యేసులేమ మందిరం తరపున ఈ క్రిస్మస్ సంబరాల దినాల్లో మీ అందరినీ దేవాతి దేవుడు సియోనులో నుండి దీవించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ దేవాతి యేసు ప్రభు దీవించునుగాక. హల్లెలూయా. మనము ఈ రోజున చూచుతున్న దేవుడు అంశం అందరూ రాసుకునేవాడు రాసుకోండి, గుర్తుపెట్టుకునేవాడు గుర్తుపెట్టుకోండి. మన అంశం చూచుతున్న దేవుడు. దేవుడు చూచుతున్న దేవుడు అంటే మన దేవుడు నిద్రపోయే దేవుడు కాదు, ఇనపడక ఉండే దేవుడు అంతకన్నా కాదు. చూచుతున్న దేవుడు ఏం చూస్తాడు? మనుషులు అయిన మనము కొంత భాగమే చూడగలం. మానవుడి కన్ను కొంతవరకే పనిచేసిద్ది. సృష్టికర్త అయిన యేసు కన్ను పాతాళము నుండి ఆకాశము పై వరకు చూడగలిగిన దేవుడు అయిన మనుషులు మనం. సరే, అంశంలోకి వెళ్దాం. అందరూ కూడా తీయండి పేజీ నెంబరు 606, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనాన్ని చదవగా విందాం. బూదిగంతముల నివాసులారా, బూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. ఆగుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, సృష్టికర్త అయిన దేవా, భూమి ఆకాశమును కలగ చేసిన వాడా, పరలోకము నుండి భూలోకానికి ఈ మట్టి మానవుడి కోసం వచ్చిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎన్నిక లేని మమ్మల్ని నాయన ఈ స్థితిలో ఉంచావంటే నీ ఉచితమైన కృప గనక నీ బిడ్డలకు వినగలిగిన చెవుని, గ్రహింపగలిగిన హృదయాన్ని దయచేసి నీ సిలువు చోట నన్ను మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మతో నన్ను వాడుకోమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు, మీరు బూదిగంతముల వరకు వెళ్ళి నా బిడ్డలుగా మార్చుడి అన్నాడు. ఏంటంట? ఎవరి బిడ్డలుగా మార్చాలి? ఆయన బిడ్డలుగా. భూమి మీద కనిపించుతున్న ప్రతి నరుడు, ఏ భాష అవ్వచ్చు, ఏ రంగు అవ్వచ్చు, ఏ తేడా అయినా కూడా ఆయన మన ఊపిరిని, జీవాత్మని దయచేసిన దేవుడు గనక ఆ నశించే స్థలానికి వెళ్తానికి తండ్రికి ఇష్టం లేదు కనుక ఆయన ఏకైక కుమారుడిని మన కోసము భూమి మీదకి పంపించాడు. హల్లెలూయా. మనమైతే మన బిడ్డలను మందిరానికి పంపించాం, మనమైతే సండే స్కూల్కి పంపించాం, మనమైతే అనేక పని భారాలు పెట్టుకుని వారిని పట్టించుకో. మరి ఏమవుతారు? అందుకే భక్తుడైన సొలొమోను అంటాడు, బాలుడు నడవలసిన తోవలో వాడిని నడిపిస్తే యవన కాలంలో వాడు తొలగిపోడు, తల్లిదండ్రులకు లోబడతాడు. సృష్టికర్త అయిన యెహోవా తండ్రికి ఏం చేస్తాడు? పూజ చేస్తాడు, భజన చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. ప్రార్థనలో అనేక మందిని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. హల్లెలూయా. అది ఎవరికి కావాలి? దేవునికి కావాలి. నీకు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, లేక అధిక బలంతో 80 సంవత్సరాలు, ఇంకా ఎక్కువ కాలం నీకు ఆవిష్కారాన్ని పొడిగించిన ఆయనకి చిన్నపిల్లాడువే. ఎలా చిన్నపిల్లాడంటే సామెతల గ్రంథంలో రాస్తాడు, భూమి చారుడైనా పుట్టక మునుపు, కొండల పుట్టక మునుపు, సంవత్సరం ఎన్ని పుట్టక మునుపు నేను పుట్టి ఉన్నాను అంటున్నాడు. డిసెంబర్ 25 కాదు, 2023 కాదు క్రీస్తు పుట్టింది. అది సబ్జెక్ట్ తర్వాత చూద్దాం. అది కాదు, ఇప్పుడు నిన్ను చూచుతున్న దేవుడు. నువ్వు భూమి మీద ఎక్కడ దాగినా భక్తుడైన దావీదు అంటాడయ్యా, నేను రెక్కలు కట్టుకుని ఆకాశం వైపుకి వెళ్ళిన అక్కడ ఉన్నావు నీవు, పాతాళములోకి దిగిన అక్కడ ఉన్నావు నీవు, బండ చంద్రులోకి వెళ్ళిన అక్కడున్నావు నీవు, నీవు చూడని చోటేది ప్రభు అంటాడు. ఇప్పుడు మనవాళ్ళు ఏమనుకుంటారంటే, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మనము, దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న మనము ఎక్కడెక్కడో తిరిగి ఏం చేస్తున్నాం? ఇది లోక సామెత ఒక నానుడు ఉంది, మారేడికాయని మాయం చేస్తామని ఇది అన్నట్టుగా ఉండేది. అలా కాదు. నీవు ఆయన సువాసన తెచ్చేవాడిగా, సువాసన తెచ్చేదానిగా నీవు ఆయన నామాన్ని సంకీర్తన చేయాలి, ఆయన నామాన్నే గణపరచాలి. ప్రార్థనకు రమ్మంటే టీవీ కాడ నుండి కథలు, ముసలమ్మ కబుర్ల కాడ నుంచి కథలు,
ఆదివారం వచ్చిందంటే నేను ఆరాధనకి వెళ్ళాలని ఏ పని చేయాలో ఆ పని కుదించుకుని దేవుని సన్నిధికి వస్తే దేవుడు చూచుతున్న దేవుడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, దీవెనిచ్చే దేవుడు. ఈ ఆదివారం నా తండ్రి యేసయ్య నా కోసం ఏమి తెచ్చాడో, ఏమి ఇస్తాడో నాకు, నా పిల్లలకి, నా కుటుంబానికి అని ఆశ కలిగి మనం దేవుని సన్నిధిలో ఉండాలి. అది మర్చిపోయి ఏదేదో పనిభారం పెట్టుకుని, ఆ మార్తలాగా పనిభారం పెట్టుకుని శ్రేష్టమైన దాన్ని విడిచిపెడుతున్నామని మత్తయి సువార్తలో అంటాడు. మనందరికీ తెలిసినవి ఏంటండి గాబ్రియల్ గారు, ఇవన్నీ మాకు తెలిసినే కదా చెప్తున్నానంటారు. ఈ బైబిల్ ఎవరు చెప్పినా, ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉండిద్ది. హల్లెలూయా. మనము చూచుతున్న దేవుడు. నీవు ఇంటిలో లేకుండా వేరే స్థలంలో ఉండి ఈ సెల్ ఫోన్లు వచ్చినాయి. ఏ ఫోన్లు? బుల్లి సాతాను. ఈ సాతాను ప్రతి ఒక్కరిని కూడా దారి తప్పిస్తుంది. ఇంటికాడ ఉంటాడమ్మా, ఎక్కడుండా? బజార్లో ఉండా. బజార్లో ఉంటే ఇంటికాడ ఉన్నామనే ఈ అబద్ధాలు మనకి అలంకరించుతున్నాడు అపవాది. ఈ అబద్ధాలు అలంకరించటంలో మనం ఏమైపోతామంటే ప్రభు కృపకి దూరం అయిపోతాం, ప్రభు సన్నిధికి దూరం అయిపోతాం, ప్రభు దీవెనికి దూరం అయిపోతాం. ఆయన చూచుతున్న దేవుడని నీవు భయపడాలి. నువ్వు భయపడితే దీవించబడతావు. ఎలా దీవించబడతావు? యేసోబు దీవించబడ్డాడు. ఎలా యేసోబు దీవించబడ్డాడు? దానిని మనం నేర్చుకోగలిగితే, దానిని మేము అలంకరించుకోగలిగితే, దాని ప్రకారంగా మనము పోతే మనము కూడా మనమున్న స్థలంలోనే ఒక ఉన్నతమైన శిఖరానికి ఎక్కించే దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. ఎలా? అన్నలు మోసగించారు, అన్నలు గుంటలో పడేశారు, నొచ్చుకోలా. అన్నలు ఐగుప్తీయులకి అమ్మేశారు, నొచ్చుకోలా, పగబెట్టుకోలా, ఏదీ లేదు. ఎందుకో తెలుసా? అతడు దేవుని ఆత్మ కలిగిన వాడు. పాపం చేయటానికి అవకాశం వచ్చింది, పాపాన్ని దుర్రుకునే అవకాశం వచ్చింది, కానీ తన ఆత్మని తన ఆత్మని, తన దేహాన్ని దేవుడికి ఇష్టమైనట్లుగా మలుచుకున్నాడు. ఆ స్థలము నుండి పారిపోయాడు. హల్లెలూయా. నీవు పారిపోతున్నావా సహోదరి, సహోదరుడా? ఇక్కడ ఇసుకపు మాటలున్నాయి, అపవిత్రమైన మాటలున్నాయి, అపవిత్రమైన సంభాషణ ఉంది. నా దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ నేను కీర్తనలో మొదటి కీర్తన అని చెప్పాడు, కానీ నువ్వు ఎక్కడ కూర్చోవాలో, ఏం చెయ్యాలో ఏమా మనందరం చదువుతున్నాం, అనేక సార్లు చదివాం. విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు ఏంటి అంటున్నాడు. అసలు ఆళ్ళతోటే మనకు పొత్తు. ఎవరితో పొత్తు? ఆళ్ళతోనే మనకు. నీ దేవుడు చూస్తున్నాడు. ఎప్పుడు చూస్తున్నాడంటే నీ తల్లి గర్భములో రూపురేఖలు రాకమునిపే, పిండము కాకమునిపే ఆయన కనులను చూసినని 139వ కీర్తన 16వ వచనములు అంటాడు. మరంత కడుపులో ఉన్న వాళ్ళే చూస్తే భూమి మీద నువ్వు ఏమి చేయుచున్నావో సమస్తము చూసే దేవుడు ఆయన. చూస్తున్నాడంటే దేవుడికి భయపడతావు, చూస్తున్నాడంటే నీ ప్రవర్తన సరి చేసుకుంటావు, చూస్తున్నాడు అంటే అన్నలాగా కొండ కొమ్మరించినట్టుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావు. ఈ పండగ సంబరాల దినాలు ఇంకా కొన్ని దినాలకి సంవత్సరం మారుతుంది, క్యాలెండర్ మారుతుంది, కానీ నీ ఇంట్లో ఏ మార్పు లేదు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందన్నట్టుగా ఎదుగు బతుకు లేని నీ కుటుంబం అయిపోవటానికి కారణం ఏంటి? దేవునికి నీవు భయపడతల్లా. ఎవరికి? దేవునికి భయపడాలి, మనుషులకు కాదు. ఒక యజమానుడు, ఇప్పుడు ఈ ఆఫీస్లో మనం పనిచేస్తున్నాం అనుకోండి, మన మేనేజర్, మన హెడ్ అనే అతను వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఏ స్థలంలో ఉన్నా ఎదురుపడ్డప్పుడు లోక భాషలో నమస్కారం అంటాం, లేకపోతే గుడ్ మార్నింగ్ అంటాం. అది లోక భాష. ఎందుకు ఆయనకి గుడ్ మార్నింగ్ చెప్పాలి? ఆయన కూడా నీకులాగా పనివాడే, ఆయనకిలాగా నీకన్నా ఎక్కువ మీ అందరి మీద ఒక తరగా పెట్టాడు ఆ ఆఫీసులో. ఒక మనుషుల మీద పెట్టిన ఈ మనుషుడికే నీవు అంత ప్రాధాన్యత ఇస్తే, నిన్ను సుధించి
నిన్ను కాపాడుతూ దినదినము నీకు ఆహారం ఇస్తూ వస్త్రం ఇస్తూ గాలిస్తూ సమస్తాన్ని ఆయన ఇస్తూ ఉంటే ఆయనకి భయపడవు. ఆయనకి భయపడవు. పరలోకము నుండి భూలోకానికి వచ్చి ఆ నిత్య నరకానికి నా బిడ్డ వెళ్ళకూడదు అని ఆయన కుమారుడిని మనకు అనుగ్రహిస్తే మనం ఎక్కడున్నాం? అందుకే చూచుతున్న దేవుడవు నీవేనయ్యా. ఆయన చూసే దేవుడని భయపడితే, ఆయన వస్తాడనే భయం నీలో ఉంటే సిద్ధపడతావు. యజమానుడు లేకపోతే గొర్రెలు ఎలా చెదిరిపోతాయో, నీ సృష్టికర్త నీలో భయం ఉంటే, దావీదు ఏం చేశాడు? ఎవరో లేరు. గొర్రె పిల్లని సింహము పట్టుకోగానే సింహాన్ని ఏ ఆయుధం లేకుండా యెహోవా బలము చేత దానిని నోటిని తీసి ఆ గొర్రెని కాపాడాడు. హల్లెలూయా. నిన్ను కూడా కాపాడటానికి ఆయన వచ్చింది, నిన్ను కూడా రక్షించడానికి ఆయన వచ్చింది. ఎందుకో తెలుసా? ఆయన హస్తాలతో నిన్ను నన్ను సర్వమానవులను చేసుకున్నాడు కనుక. అందుకే లోకముని ఎంతో ప్రేమిస్తున్నానంటాడు. దేన్ని ప్రేమిస్తున్నాడు? క్రైస్తవులనే ప్రేమిస్తున్నాను అన్నాడా? లేకపోతే ఇశ్రాయేల్ పిల్లల్ని ప్రేమిస్తున్నాను అన్నాడా? లోకంలో అందరూ ఉంటారు, అన్ని జాతుల వారు ఉంటారు, అన్ని రంగుల వారు ఉంటారు. వీళ్ళందరినీ ప్రేమించే దేవుడు మన దేవుడు, సృష్టికర్త. ప్రేమించబట్టే మనము ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని సునామీ లాంటి అలలు వచ్చి మన మీద పడినా, మన కుటుంబాలని మనల్ని సజీవ లెక్కలో ఉంచాడంటే ఆయన చూస్తున్న దేవుడు. రెండోది కాపాడే దేవుడు. మూడోది పరలోకం తీసుకెళ్లే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. సంఖ్యాకాండంలోకి రండి. సంఖ్యాకాండము 21:8 చక్కని మాట భక్తుడు తెలియపరుచుతూ ఉన్నాడు. సంఖ్యాకాండము 21. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు పాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి, పాప సర్పం అసలు మానవుడే పాపం, తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. చాలు. హల్లెలూయా. పాత నిబంధన కాలములో ఇశ్రాయేలు ప్రజలు చెట్టు పళ్ళు రాలిపోయినట్టుగా రాలిపోతూ ఉన్నారు. అప్పుడు మోషే ప్రార్థన చేసి, ప్రభువా ఐగుప్తు నుండి తీసుకొచ్చావు కదా నీ బిడ్డలని, ఇది న్యాయమాయా అని గోజాడి మోకరించి ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా తండ్రి సెలవిచ్చాడు. ఒక ఇత్తడి దీపస్తంభమును తీసి అక్కడ సర్పాన్ని పెట్టి దానిని ఎవరైతే తేరి చూస్తారో వారు బతుకుతారు అన్నాడు. అలాగే మనిషి కుమారుడు సిలువలో ఏలాడుతున్నాడు. ఎందుకో తెలుసా? నీవు నేను చేసిన పాపము పోవాలి అంటే పరిశుద్ధ రక్తం కావాలి, పరిశుద్ధత ఉండాలి, పరిపూర్ణత ఉండాలి. మన రక్తం ఏ రక్తం? పురుష రక్తం. దావీదు అన్నట్టుగా నా తల్లి గర్భములోనే పాపము ధరించినని 51వ కీర్తనలో అంటాడు. అయ్యా యెహోవా, నీకు నేను వ్యతిరేకమైన పని చేశానేమో, విరోధమైన పని చేశానేమో, నియమమైన సోపుతో నన్ను కడుగయ్యా అని కడుక్కున్నాడు. మనం అయితే కప్పుకుంటాం. ఏం చేస్తాం? కప్పుకుంటాం. అనలయ్య సపరయ్య కప్పుకుంటాం. ఎంత కమ్మేవయ్యా? ఇంతే. దాన్ని ఏమంటారు? కప్పుకోవటం. ఒప్పుకోవటం వేరు, కడుక్కోవటం వేరు, కప్పుకోవటం వేరు. క్రైస్తవులు అన్న మనము, మానవులమైన మనము తప్పిపోతాం, కానీ దిద్దుకోవాలి. ఎలా దిద్దుకోవాలి? ప్రార్థన ద్వారా, అయ్యా తెలుసో తెలియక చేశాను ప్రభా, తప్పైపోయిందయ్యా అని నన్ను క్షమించు అనాలి. ఆదాము ఎక్కడున్నాడు? ఆదాము ఎక్కడ ఉన్నాడు? చెట్టు చాటున ఉన్నాడు. అంతకుముందు ఎక్కడున్నాడు? ఎదురుగా ఉండి చక్కగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ మాట్లాడే ఈ ఆదాము ఎక్కడికి వెళ్ళాడు? ఎందువల్ల వెళ్ళాడు? తన భార్య మాటకి లోబడి దేవుడు ఆజ్ఞను పక్కన పెట్టి చెట్టు చాటుకి వెళ్ళాడు. చెట్టు చాటు కొన్నది ఆయనకి తెలియదా? నీవు నేను కడుపులో ఉన్నప్పుడే చూసిన ఆయన
చెట్టు చాటు ఉంది, కనిపించదు ఆయనకి. ఆదామా ఆదామా నువ్వెక్కడా? నేను చెట్టు చాటునున్నానన్నాడు. ఎంత దౌర్భాగ్య స్థితి! మహిమ శరీరాలతో ఉండ నీవు మహిమ కలిగిన తోటలో ఇటన్నిటికీ నిన్నే రాజును చేశాడు, యువరాజును చేశాడు. ఆయన రాజు గనక, ఆయన కుమారుడుగా నిన్ను చిత్రీకరించుకున్నాడు గనక ఇదంతటికి నీకే అధికారం ఇచ్చాడు తండ్రి. హల్లెలూయా! అధికారాన్ని ఏం చేశావు? జారవిడుచుకున్నావు, పారవేసుకున్నావు. ఎలాగో తెలుసా? భూమి మీద పాకుతున్న ప్రతి పురుగు నుండి ఆకాశం ఎగిరే దాని వరకు అన్నిటి మీద నీకే అధికారం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? తన కుమారుడు అని నిన్ను చూసి ఆనందపడుతూ, నిన్ను చూసి మురిచిపోతూ ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా! నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు చూడలేదులే అని. సంసోనులాగా జలీలా తొడ మీద తలబెట్టి నిద్రిస్తే స్థితిలో ఉన్నావేమో సహోదరుడా, సహోదరి. నీవు పరిశుద్ధమైన వాడివి, నీ తండ్రి పరిశుద్ధుడు, నీవు పరిశుద్ధముగా ఆయన పరలోకం నుండి వచ్చాడు కనుక నీవు కూడా భూమి మీద ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి. నీ చూపు, నీ నడక, నీ ఆలోచన, నీ తలంపులు అన్నీ దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలి. హల్లెలూయా! అలాగే ఆదికాండంలో రండి, 19:24-25 చదువుగా విందాం. ఇప్పుడు యెహోవా సొదొమ మీదను గోమరు మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములో నివసించు వారందరినీ, నేల మొలకలను నాశనం చేసెను. హల్లెలూయా! చాలు, అయితే అంతవరకు చాలు. ఆయన చూడటం లేదని నువ్వు ఏదేదో ఊహించుకుని భ్రమలో ఉంటే ఆయన ఏం చేస్తాడంట? జలప్రళయంతో ఒకసారి కడిగేశాడు. గొమొర్రా పట్టణాన్ని ఆ అగ్నితో కాల్చివేశాడు. నీవు ఇంకా దిద్దుకోకుండా నన్ను ఎవరు చూడట్లేదని ఆ పాపపు పనులు, ఆ దేవునికి ఇష్టం లేని పనుల్లో నీవు ఉండావేమో సహోదరుడా. ఏం చేయాలి? నువ్వు సరిచేసుకోవాలి, దిద్దుకోవాలి. వర్షం వస్తుంది, బయటికి వెళ్తాం, మురిగేసుకుంటావా? లేక దగ్గరలో ఉన్న సెంటర్ దగ్గరికి వెళ్తావా? అలాగే ఉంటావా వర్షంలో? నీ శరీరాన్ని కాపాడుకోవాలి, అలాగే నీ ఆత్మని కాపాడుకోవాలి, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, దావీదు కీర్తన మొదటిలోనే మనకు ఒక పాఠం. పాపుల మార్గమున నీవు నిలువక, అపహాసుల చోటు కూర్చుండక. ఎక్కడ ఉండాలి? యెహోవా ధర్మశాస్త్రమందు నీవు ధ్యానించువాడు అయితే నీ కుటుంబము నీవు దీవించబడతావు. హల్లెలూయా! ఆదాము విడిచిపెట్టుకున్నాడు అంత మహిమని. దేవాతి దేవుడితో డైరెక్ట్గా మాట్లాడే మన సీఎంతో మాట్లాడాలండి. ఇప్పుడు జగన్ గారితో మాట్లాడతారా అమ్మా? మాట్లాడతారా? ఎందుకని? మన ఓటేస్తేనే ఆయన గెలిచింది. అయినను ఆడ సెక్యూరిటీ ఉండిద్ది, నీ పని ఏందో చెప్పాలి. ఆ తర్వాత ఆయన రమ్మంటేనే వెళ్ళాలి. నేను ఓటేశానండి మొన్న, నన్ను ఎందుకు రానివని అంటావా? ఇసిరి గోడ అవుతారు. కానీ నీ తండ్రి వేసేవాడు కాదు. నీ తండ్రి నీ మాటకి చెవొగ్గుతాడు, నీ మాటకి సమాధానం ఇస్తాడు. నీ మాటకి తండ్రి ఏం చేస్తాడు తెలుసా? రిప్లై ఇస్తాడు. ఓ నా కుమార్తె, ఓ నా కుమారుడా అని అత్తుకునేవాడు, ఆదుకునేవాడు ఎవరో తెలుసా? నీకోసం వచ్చిన యేసయ్య. హల్లెలూయా! ఈయన ఎందుకు వచ్చాడో అనేది కొంతమందికి తెలియట్లేదా? అసలు నువ్వు మందిరానికి ఎందుకు వస్తున్నావో నీకు తెలియట్లేదా? ఏమా, అసలు మందిరానికి ఎందుకు వస్తున్నావు? మనం నామకార్థంగా వస్తానికా? బాప్టిజం ఎందుకు పొందాం? పరలోకం వెళ్తానికి. మందిరానికి ఎందుకు వెళ్తున్నామంటే ఆదివారం 6 దినాలు మనము చూపు ద్వారా, తలంపుల ద్వారా చేసిన ఆ మురికిని
నోటి ద్వారా వచ్చిన మురికి, కంటి ద్వారా వచ్చిన మురికిని పరిశుద్ధపరచుకోవటానికి యేసు తండ్రి దగ్గర హిమమైన సోపుతో శుద్ధీకరించటానికి అందుకే వెళ్తున్నాం. ఆయన కూడా అన్నాడుగా, ఓ నా కుమారులారా, నా కుమార్తెలారా, 6 దినాలు మీ పని చేసుకుని 7వ దినము నా దగ్గరకు వచ్చి విశ్రాంతి పొందుడి అన్నాడు. గవర్నమెంట్ వారు కూడా సెలవు ప్రకటించారు. మీరు సెలవుని కూడా ఏం చేస్తున్నారు? వాడుకుంటున్నారు, దొంగిలిస్తున్నారని మలాకి గంటకెత్త అంటాడు. జనులందరూ దొంగలే దొంగలే దొంగలే. ఎలా దొంగలు అని మీరు అడగొచ్చు. ఏంటి పాస్ గారు మేము ఎలా దొంగలని మీరు అడగొచ్చు. దశంభాగం ఇస్తే దొంగ కాకుండా పావు, నీ ప్రథమరం ఇస్తే దొంగ కాకుండా పావు. ఆయనకి సమయం కావాలి. హల్లెలూయా. ఆయన నీకు సమయకాలం ఎంత ఇచ్చాడు? 90వ కీర్తనలో రాశాడుగా, చెప్తూ ఉన్నాడు కదా, నీ ఆవిష్కాలము బెత్తిడా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు, అధిక బలంతో 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అసలు నాకెంత వాడావు నా కుమారుడా, ఓ నా కుమార్తె నాకెంత వాడావంటే సమాధానం ఉందా మన దగ్గర? అమ్మా ఏంటమ్మా మందిరానికి లేటుగా వచ్చావు? పని కాలేదన్నయ్య. ఏంటమ్మా ఇంకా నువ్వు పెందలాడు వచ్చి పాట పాడేదానివి, సాపలేసేదానివి అన్నాను అనుకో. ఇవాళ మా ఆయన తేక తేక చేపలు తెచ్చాడు అన్నయ్య. ఏం తెచ్చాడు? చేపలు ముఖ్యమా, దేవుని మాట ముఖ్యమా? ఏది ముఖ్యమమ్మా? ఈ చేపల కూర రెండేవు, అది తినటానికి దాని మీద నీ పేరుందా? దాని మీద నీ పేరుందా? అందుకే ధనవంతుడు అంటాడు లోకాసు వార్తలో, ఓ ఎర్రివాడా, మరి ప్రాణాన్ని చెప్తున్నాడు, నా ప్రాణమా ఈ సంవత్సరము నా దేవుడు ఎక్కువగా పండించాడంట, ఎక్కువ పంటను పండించా, కొట్లు పెద్దవి చేశా, ఇదిగో నా ప్రాణమా తినుము సుఖించుము ఎన్ని నీకేనని ప్రాణానికి చెబుతున్నాడు. దేని చెబుతున్నాడు? ప్రాణానికి. పక్కన ఉండేసే అన్నట, ఓరి ఎర్రివాడా, రాత్రి కాలంలో నీ ప్రాణములు అడిగితే ఎన్ని ఎవరయ్యో తీరా. ఇప్పుడు అందరూ కూడా ప్రజలు అలాగే బాగు చేసుకున్నారు, ఇది నా కొడుక్కి, ఇది నా కుమార్తెకి, ఇది అని లోకంలో అదంతా బాగు చేసుకున్నారు, కానీ పరలోకాన్ని విడిచిపెట్టుకున్నారు. ఆ సంగతి తెలియట్లా. పేరుకి క్రైస్తవులే, పేరుకి ప్రయాణం చేసి ఎక్కడా సముద్రంలోనే తాగటానికి దోచిన మంచిలు లేవు. చనిపోయినప్పుడు నలుగురు మంచి అని చెప్పే మనుషులు కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావా? అందుకే అంటాడు ప్రసంగి, అంటాడు ప్రసంగి 7 మొదటి వచనంలో, మంచి పేరు సంపాదించుకోవాలి భూమి మీద ఉన్నప్పుడు నీవు. ఆయన అనేది కాదు. అయ్యా గాబ్రియల్ గారు మంచి భక్తిపరుడు అయ్యా, ఆయన గొర్రెల్ని బహుగా కాచుకునేవాడు, భక్తిపరుడు, ఆయన చక్కగా ఆత్మతో నడిపింపు కలిగిన వాడని అనేక మంది సాక్ష్యం ఇవ్వాలి. నేను సాక్ష్యం కాదు, జనులు సాక్ష్యం ఇవ్వాలి. ఈయన నిజమైన దేవుని కుమారుడు, ఈయన నిజమైన దేవుని సేవకుడు అనే భయం నీలో ఉంటే నీవు తొందరపడవు. అలాగే మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం నుండి కొన్ని వచనాలు చదవగా విందాం. మత్తయి సువార్త 14:28. పేతురు ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవివ్వమని ఆయనతో. నీవే అయితే, చూడండి అసలు, నీవే అయితే నేల మీద నడిచి రావటకు నీ యొద్దకు వచ్చుటకు నాకు ఎలా అంట? దేవునితో పోల్చుకుంటున్నాడు ఈయన. ఎవరితో? ఏ ధైర్యంతో పోల్చుకుంటున్నాడు? నా తండ్రి నన్ను తోసివేయుడు, నా తండ్రి చూసే దేవుడు, కాపాడే దేవుడు కనుక నాకు కూడా అవకాశముని దయచేస్తాడు అని నీవు అనగలవా? అయ్యా నా కుటుంబం వైపు చూస్తున్న దేవా, నా బిడ్డల వైపు చూస్తూ ఉన్నావు కదయ్యా, నా బిడ్డలకి వివాహాల్లో వెనకబడిపోతున్నా, చదువులో వెనకబడిపోతున్నా, ఉద్యోగాలు వెనకబడిపోతున్నా దేవా, ఈ 2023 దాటకమునిపే ఒక నూతన క్రియ చేయి ప్రభువా. నా స్థితిగతి నువ్వు చూస్తున్న దేవుడు కదా అయ్యా, నీవు నీ హృదయాన్ని కుండలాగా కుమ్మరించగలిగితే నీవు ధన్యుడివి, ధన్యురాలు సహోదరి సహోదరుడా. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో. నువ్వు ఎక్కడ
చూడటం లేదని దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లో ఉన్నామేమో. నీవు ఏం చేయాలి? తెలుసుకోవాలి. దావీదు అడుగుతున్నాడు, అయ్యా నాకు ఎక్కడి నుండి సహాయం వచ్చునయ్యా? కొండల వైపు చూస్తున్నానా? నీవు కూడా ప్రభువా నీ రక్తంలో కడగబడ్డాను కదా, నీ నామాన్ని ధరించుకున్నాను కదా ప్రభువా, నాకెందుకని ఎదుగు బతుకు లేకుండా పోతుంది ప్రభువా అని మోకరించగలవా? ప్రార్థన చేయగలవా? దేవుడిని అడుగు. ఆయన అన్నాడు కదా, అడుగుడు ఇవ్వబడును అన్నాడు. అడుగే విధానం ఉండాలి. సొలొమోను అడిగాడు, మొర్దెకై అడిగాడు, యెహోషాపాతు అడిగాడు, దావీదు అడిగాడు, అబ్రహాం అడిగాడు, ఇస్సాకు అడిగాడు, యాకోబు కూడా పెనుగులాడాడు. మరి నీవు ఎలా అడుగుతున్నావు? ఏమి నేర్చుకుంటున్నావు? సంవత్సరాలు తరిగిపోతూ ఉన్నా నీలో ఎక్కడేసినది అక్కడే ఉంది అంటే అది నీ లోపం. మన పిల్లవాడు ఎప్పుడు చూసినా ఆ 1వ క్లాసులోనే ఉంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? బాధపడతారా లేదమ్మా? బాధపడతారు. అలాగే నిన్ను చూసి తండ్రి అయిన యేసు ప్రభు దినదినమో బాధపడుతున్నాడు. ఎందుకో తెలుసా? వీరు నా కుమారుడు కదా, ఎదుగు బతుకు లేకుండా ఉన్నారే, వీరి కోసము అనేక నివాసాలు సిద్ధపరిచాను, అనేక ఆశీర్వాదాలు వారికి తెచ్చాను కదా, ఇత్తానికి నేను వస్తే వారు రావట్లేదు. ఎవరు రావట్లేదు? వారు రావట్లేదు. అలాగే చివరిగా చూద్దాం యోహాను సువార్త 3:14-15. యోహాను సువార్తలోకి రండి అమ్మా. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తును, మోషే సర్పమును ఎలా ఎత్తాడు అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక. ఏంటంట? నశింపక. ఇక్కడే పాయింట్ ఉంది. నశింపక. ఆయన ద్వారా నిత్య జీవం పొందు. ఆయన ద్వారా నిత్య జీవం. హల్లెలూయా. చాలు. మనకేం కావాలి? ఎండు బంగారాలు ఏడా విడిచిపెట్టి వెళ్తాం? ఇక్కడే విడిచిపెట్టి వెళ్తాం. గోతాల కొలది ధనం ఉండా ఇక్కడే విడిచిపెట్టి వెళ్తాం. పెద్ద పెద్ద బిల్డింగులున్నా, కారులున్నా ఏవి కూడా నీవు తీసుకెళ్ళలేవని గ్రేట్ అలెగ్జాండర్ ఒక పాఠం నేర్పాడు. హల్లెలూయా. అమ్మా ఏం చెప్పాడు అలెగ్జాండర్? మీరు చదువుకున్న వాళ్ళకి బాగా తెలిసింది. అలెగ్జాండర్ అనేక దేశాలని జయించిన వాడు చిన్న దోమని జయించలేకపోయాడు. దేన్ని? చిన్న దోమ తన మరణానికి మార్చింది. ఆయన పాఠము మనకి ముందు పెట్టాడు. అయ్యో జనులారా, నేను ఇన్ని దేశాలని స్వతంత్రించుకున్నా, దాచుకున్నా, దోచుకున్నా ఏమి ఎత్తికెళ్తాదని ఆ బాక్స్లో 2 చేతులు బయటికి పెట్టించాడు. ఆ చవబెట్టిన ఎవరు మోసారో తెలుసా అమ్మా? వారి కులస్తులు కాదు, లేక వారి గోత్రస్తులు కాదు, అక్కడ ఉన్న వైద్యులు. హల్లెలూయా. అంటే డాక్టర్స్ మోసారు. అంటే ఈ డాక్టర్స్ ప్రాణం ఉండగానే దాన్ని సరిచేస్తారు, కానీ ప్రాణము లేకపోతే వీరు కూడా ఏం చేయలేరంట. వారి శవ పెట్టి వెళ్ళిచ్చు ఉండగా దాని మీద ఏం చల్లారు? నేను కొల్లగొట్టుకుని దాచుకున్న ఆ ఎండి బంగారాలన్నీ కూడా ఆ పెట్టి మీద జల్లమని మనకి ఆయన నేర్పాడు. అందుకనే నీవేం చేయాలంటే నిజమైన దేవుడిని స్మరించుతూ, నిజమైన దేవుడి దగ్గర భక్తి చేస్తూ, నన్ను చూచుతున్న దేవుడు ఉన్నాడు, నన్ను కాపాడే దేవుడు ఉన్నాడు, నన్ను పరలోకం తీసుకెళ్లే దేవుడు ఉన్నాడని ఆయనకి సరెండర్ అయితే ఇంతకన్నా వేరే భాగ్యం ఉండదు. దేవుడు చిన్న మాటలు దీవించునుగాక. అందరూ కూడా తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వంచండి. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు నీ బిడ్డలతో మీరే మీ దాసులు ముఖాంతిలో గుండా మాట్లాడారు ప్రభా. చూచుతున్న దేవుడు నిజమేనైనా. మేము పనుకుంటుట, లేచుట అన్ని సమస్తము చూసే దేవుడు. ఇర్మియాతో అంటున్నావు, నీ తల్లి గర్భం నుండి తీసిన వాడిని నేను కాదా? కీర్తనలు అంటున్నావు, నీ తల్లి రూపురేఖల రాకమునిపై చూసిన వాడు అంటున్నావు. మేము
మట్టి మనుషులమై తొలగిపోతున్నారేమో నీ బిడ్డలు, తప్పిపోతున్నారేమో ప్రభా. అపవాది వీరి మీద వేసిన వలని యేసు నామములో తొలగించు ప్రభా. ఎవరైతే బలహీనతగా ఉన్నారో, ఎవరైతే ఈ షుగర్ వ్యాధులతో, గ్యాసులతో, అనేక వ్యాధులతో కుంగిపోతూ ఉన్నారో వారిని స్వస్థపరచు ప్రభా. నీ రక్తం ద్వారా స్వస్థత, నీవు పరమ డాక్టరుగా ప్రభా. ఈ టీవీల దగ్గరుండి ఎవరైతే బలహీనముగా వేదనతో కుమిలిపోతూ ఉన్నారో వారి వైపు చూడు ప్రభా, వారి వైపు చూడు నాయన. వారిని స్వస్థపరిచే హోవా నేనంటున్నావు. రక్తస్రావణం కలిగిన శ్రీ ప్రభా, ఎప్పుడు నీ మందిరానికి రాలా, ఎప్పుడు నీ వాక్యం వినలా, కానీ ఎవరో చెప్పిన మాటలిని తన ధనమంతా వ్యయం చేసుకుని, ధనమంతా ఖర్చు పెట్టుకుని అనేక ఈ లోక డాక్టర్ల దగ్గరికి తిరిగి పరమ డాక్టర్ అయిన నీ వద్దకు వచ్చింది ప్రభా. నీ కొంగు తాకగానే ఆ రక్తధార కట్టింది, నీ కొంగు దాటగానే ఆ మహిమ తనను అలంకరించుకుంది కదా. మరి నీ బిడ్డలు నిత్యము నీతో ఉంటున్నారుగా ప్రభా. సంవత్సరాలు నీతో ఉంటూ ఉన్నారు. క్యాలెండర్లు తిరగేస్తున్నాం, నూతన దినాలు వస్తూ ఉన్నాయి కదగా. వీరికి నూతన ఆశీర్వాదం దయచేయండి, నూతన దీవెనలు దయచేయండి. ఈ క్రిస్మస్ సంబరాల్లో మేము ఉన్నాం ప్రభా. ఈ క్రిస్మస్ ఆనందం, ఈ క్రిస్మస్ సంతోషం నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.